మూడు పిశాచాలు. ఒక అమావాస్య నాటి అర్ధరాత్రి ఒక ముసలి మగ పిశాచం కొత్తగా ఒక శ్మశానం కేసి వచ్చింది. అక్కడ ఒక పాడుబడిన సమాధి దగ్గర ఒక కుర్ర ఆడ పిశాచి నృత్యం చేస్తున్నది. ముసలి మగ పిశాచి ఆ నృత్యాన్ని మెచ్చుకున్నది. కుర్ర పిశాచి ముసలి పిశాచి కేసి చూసి, నేను ఇదివరకు చూసినట్టు లేదు, నువ్వు ఈ వైపు కొత్తగా వచ్చినట్టున్నావే అన్నది. అవును, మనం జట్టుగా ఉందాం, నువ్వు నాకు చూడవలసిందంతా చూపించు అన్నది ముసలి పిశాచి. కుర్ర పిశాచి ముసలి పిశాచికి సమాధులన్నీ చూపించి వివరాలు చెబుతూ బయలుదేరింది. రెండు పిశాచాలు శ్మశానం అంతా తిరుగుతూ ఒక చెట్టు కిందికి వచ్చేసరికి అక్కడ ఒక ఆడపిశాచి తల వెనక్కు తిప్పి నాలుక మూరెడు పొడుగును చాచింది. బేష్ బేష్ అని మిగిలిన రెండు పిశాచాలు దాన్ని మెచ్చుకొని మనం ముగ్గురము జట్టుగా ఉందాం అన్నాయి. ఆడపిశాచి మిగిలిన రెండు పిశాచాలను గురించి తెలుసుకుని వాటితో జట్టు కలియడానికి ఒప్పుకున్నది. అయితే ఒక సమస్య వచ్చింది. జట్టుకు నాయకత్వం ఎవరు తీసుకోవాలి? దీని గురించి చాలాసేపు చర్చించిన మీదట పిశాచాలు ఒక నిర్ణయానికి వచ్చాయి. అదేమిటంటే, ముగ్గురు 3 రోజుల పాటు తలా ఒక గొప్ప పని చేయాలి. ముగ్గురు చేసిన పనులలో ఎవరి పని ఎక్కువ గొప్పదైతే వారికే నాయకత్వం. ముసలి పిశాచి మిగిలిన వాటితో రేపు అర్ధరాత్రి తిరిగి ఇక్కడే కలుద్దాం. ఈ లోపల నేను ఏదైనా గొప్ప పని చేసి వస్తాను, మీకు చెబుతాను అన్నది. తర్వాత 3 పిశాచాలు వేటి దారిన అవిపోయాయి. మర్నాడు రాత్రి 2వ జాము నడుస్తున్నది. ముసలి పిశాచం శ్మశాన ప్రాంతంలోనే తచ్చాడుతున్నది. అది ఇంకా ఏ గొప్ప పని చేయలేదు. ఆ పిశాచానికి ఒక చెట్టు కింద ముడుచుకొని పడుకుని ఉన్న ఒక యువకుడు కనపడ్డాడు. వాడు అనాకారిగా ఉన్నాడు, చలికి వణుకుతున్నాడు. వాడికి కప్పుకునేటందుకు ఏమీ లేదు. ఆ కుర్రవాడి పేరు సూరన్న. వాడి తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోయారు. వాడికి ఒక మేనమామ ఉన్నాడు, కానీ అలాంటి అనాకారి వాడిని సాకితే పిల్లనిచ్చి పెళ్లి చేయవలసి వస్తుందని వాడిని ఆయన చేరదీయలేదు. వాడు రాత్రిపూట ఏ చెట్టు కిందనో పడుకొని నిద్రపోతూ ఉంటాడు. సూరన్నను చూడగానే ముసలి పిశాచికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. అది వాడి మీద ఒక పాత గొంగళి తెచ్చి కప్పింది. అది క్షణాల మీద వేడి ఎక్కింది. అయితే సూరన్నది మొద్దు నిద్ర కావడం చేత వాడు లేవలేదు. అలా వేడి ఎక్కిన గొంగళి ఒక్కసారిగా బగ్గున మండి మాయమైపోయింది. అప్పటికి సూరన్న నిద్ర లేవలేదు, కానీ వాడి అనాకారి రూపం పూర్తిగా మారిపోయింది. వాడిప్పుడు చాలా అందంగా ఉన్నాడు. ఆ మార్పు చూసిన ముసలి పిశాచం తృప్తిపడి అర్ధరాత్రి అయ్యేసరికి మిగిలిన 2 పిశాచాలను కలుసుకుని తాను చేసిన గొప్ప పని వాటికి చెప్పింది. మిగతా పిశాచాలు ముసలి పిశాచిని మెచ్చుకున్నాయి. ఈసారి కుర్ర పిశాచి తాను కూడా ఒక గొప్ప పని చేస్తానన్నది. తెల్లవారింది. సూరన్న దారి వెంట నడిచి వెళ్తుండగా వాడి మేనమామ వాడిలో కలిగిన అందమైన మార్పు చూసి ఆశ్చర్యపడి తిన్నగా వాడిని తన ఇంటికి తీసుకుపోయాడు. కుర్రపిశాచి మేనమామ భార్య చేత, ఈ దరిద్రుడిని వెంటబెట్టుకొచ్చావెందుకు అని అడిగించింది. కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడానికి కుర్రవాడిప్పుడు చక్కగా ఉన్నాడు అన్నాడు మేనమామ సూరన్నను లోపలికి తీసుకుపోతూ. ఆయన భార్య మెటికలు విరిచి, ఈ శనిగాడికి అంత విషం పెట్టి వదిలించుకుంటాను అన్నది కుర్రపిశాచి ప్రేరణతో. అయితే ఈ మాటలు ఆమె కూతురు విన్నది. ఆ పిల్ల రహస్యంగా సూరన్నను కలుసుకొని, నువ్వు పారిపో, అమ్మ నిన్ను చంపాలనుకుంటున్నది అని కంగారుగా అన్నది. సూరన్న ప్రాణభయం కొద్దీ పారిపోయాడు. వాడు చీకటి పడేసరికి అడవి మధ్య ఒక అందమైన భవనం వద్దకు వచ్చాడు. అందులో నుంచి అనేక మంది పరిచారికలకు వచ్చి వాడిని లోపలికి తీసుకుపోయి పన్నీటితో స్నానం చేయించి పట్టుబట్టలు కట్టబెట్టి బ్రహ్మాండమైన విందు భోజనం పెట్టి పట్టుపరుపుల మీద పడుకోబెట్టారు. కుర్ర పిశాచి ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి అర్ధరాత్రి అయ్యేసరికి మిగిలిన 2 పిశాచాలను కలుసుకొని తాను చేసిన గొప్ప పని చెప్పింది. అవి కుర్ర పిశాచిని మెచ్చుకున్నాయి. ఈసారి వంతు ఆడపిశాచిది. అది తిన్నగా రాజభవనానికి వెళ్ళింది. అక్కడే రాజుగారు తన కుమార్తెతో సహా పలహారం సేవిస్తూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటున్నాడు. అకస్మాత్తుగా రాజకుమార్తె కళ్ళెర చేసి, నా పెళ్లి ఎప్పుడు చేస్తావు అని తండ్రిని అడిగింది. రాజు తెల్లబోయాడు. అంతకు క్రితం రోజే ఆయన తన కుమార్తె దగ్గరికి వెళ్ళి పెళ్లి మాట తెస్తే మరొక సంవత్సరం దాకా ఆ సంగతి తలపెట్టవద్దని ఆమె అన్నది. ఆ మనిషే ఇప్పుడు తండ్రిని చూసి, అలా వెర్రిమొహం వేశావేమిటి? అడవి మధ్య అందమైన భవనంలో నా కోసం సూరన్న ఎదురు చూస్తున్నాడు. అతన్ని ఇక్కడికి తెచ్చి నాకు పెళ్లి చేయకపోతే నేనే అక్కడికి వెళ్ళిపోతాను అంటూ శోకాలు పెట్టింది. ఏం చేయడానికి పాలుపోక రాజు కొంత పరివారాన్ని తీసుకుని బయలుదేరాడు. నిజంగానే అడవి మధ్య అందమైన భవనం ఉన్నది. అందులో మరింత అందంగా ఉన్న సూరన్న కనిపించాడు. రాజు వాడిని చూసి ముచ్చటపడి తీసుకుపోయి తన కూతుర్నిచ్చి అప్పటికప్పుడే పెళ్లి చేశాడు. ఆడపిశాచి కూడా ఒక గొప్ప పని సాధించింది. ఆ రాత్రి 3 పిశాచాలు కలుసుకున్నప్పుడు ఆడపిశాచి, మీకన్నా నేనే గొప్ప పని చేశాను, మన జట్టుకు నేనే పెద్దను అన్నది. చాలే, సూరన్న ఇల్లు ఐశ్వర్యము చూసి రాజుగారి పిల్లనిచ్చారు, నేను చేసిందే గొప్ప పని అన్నది కుర్రపిశాచి. మీరిద్దరూ నోరు మూయండి. ఆ సూరన్నను అందగాడుగా చేసింది నేను, పైగా వయసులో పెద్దను.
నేనే జట్టుకు నాయకుడిగా ఉండాలి అన్నది ముసలి పిశాచి. 3 పిశాచాలు ఇలా చాలాసేపు తగులాడుకుని చివరకు సూరన్నని అడుగుదామని బయలుదేరాయి. సూరన్న రాజభవనంలో పట్టుపరుపుల మీద సుఖనిద్రలో ఉన్నాడు. పిశాచాలు వెళ్ళి వాడిని నిద్రలేపి తమను తాము పరిచయం చేసుకున్నాయి. నిన్ను అందగాడిగా చేసింది నేను అన్నది ముసలి పిశాచి. నిన్ను ఐశ్వర్యవంతుడిని చేసింది నేను అన్నది కుర్ర పిశాచి. నిన్ను రాజుగారి అల్లుడు చేసింది నేను అన్నది ఆడపిశాచి. మాలో ఎవరు చేసిన పని గొప్పది అని 3 పిశాచాలు అడిగాయి. సూరన్న కోపం పట్టలేక ఆ పిశాచాలను తన్నినంత పని చేసి, మీ వెర్రి మురి తగు తీర్చడానిక నా నిద్ర చెడగొట్టారు, వెళ్ళండి వెళ్ళండి, ఎన్నడూ ఇలాంటి పిచ్చి పనులు చేయకండి అన్నాడు. పిశాచాలు చిన్నబుచ్చుకొని, మనం జట్టుగా ఉంటే ఇలాంటి పిచ్చి పనులు ఇంకా ఎన్ని చేస్తామో, ఎవరి దారిన వారు ఉండడమే మంచిది అనుకుని విడివిడిగా వెళ్ళిపోయాయి.